హలో ఆల్! వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. మీరు కనుక ఈషా వ్లాగ్స్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డివోషనల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, అలాగే గార్డెనింగ్ వ్లాగ్స్ అన్నీ కవర్ చేస్తూ మన వీడియోస్ అయితే ఉంటాయి. ఇవాళ మనమైతే ఏకాదశి అండి రేపు. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఏకాదశితో పాటు రేపు ఇంకొక స్పెషల్ కూడా ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. మనం ఎన్నో శ్లోకాలు చదువుతాము, ఎన్నో స్తోత్రాలు చదువుతాము. మనకి మహాలక్ష్మి కటాక్షం కావాలన్నా, విష్ణు కటాక్షం కావాలన్నా, లేదా వెంకటేశ్వర స్వామి కటాక్షం కావాలన్నా, ఎవరిదైనా కానీ ఒక శ్లోకం పెట్టుకొని, ఒక స్తోత్రం పెట్టుకొని దాన్నైతే మనం నిత్యం పఠనం చేస్తూ ఉంటాం కదా! కానీ రేపొచ్చే ఏకాదశికి ఒక్క విశిష్టత అయితే ఉందండి. అదేంటంటే రేపు గీతా జయంతి అన్నమాట. నేను ఏకాదశి రోజు చేసుకున్న పూజని పెట్టి, ఆ పూజ ద్వారా మీకు దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకోని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎప్పుడూ చేసుకునే పూజలాగే ఏకాదశి పూజ అయితే మా ఇంట్లో జరుగుతుంది. విఘ్నేశ్వరుని రెడీ చేసుకొని, అక్షతలు, తోరాలు అన్నీ సిద్ధం చేసుకొనైతే పూజ చేసుకుంటాము. ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక వీడియో ఉంది. ఎలా చేసుకుంటాను ఏంటి అన్నదానికి. అదొకసారి చూసేయండి. సరే అయితే, ఇప్పుడు మనం భగవద్గీత గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. అసలు ఎలా వచ్చింది? ఏంటి? కృష్ణుడు మనకెందుకు భగవద్గీతని అందించారు? అని చెప్పి ఒకసారైతే మాట్లాడుకుందాము. మహాభారత యుద్ధం గురించి అందరికీ తెలిసిందే కదా! కృష్ణుడు అర్జునుడికి రథసారథి అయి ఆ యుద్ధాన్నంతా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి మనకందరికీ తెలిసిందే. ఒక పాయింట్‌లో ఏమవుతుందంటే అర్జునుడు ఇలా అనుకుంటాడనమాట. నేనేంటి నా పెదతండ్రుల్ని, నా సోదరుల్ని, నా గురువుని అందరినీ సంహరించిన తర్వాత ఈ భూలోకంలో నాకే ఏ బాంధుత్వం ఉంటుంది? నేను తప్పు చేస్తున్నాను అన్నట్టుగా అయితే అనుకుని యుద్ధం ఆపేయాలి అని అనుకుంటాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ భగవద్గీత ఉపదేశం అనేది చేస్తారు. అర్జునుడు కూడా ఏ సామాన్యుడు మానవుడు కాదండి. ఆయన కూడా నరనారాయణుడు. మన శివునితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని కూడా పొందిన వీరుడు. అలాగే ఇంద్రుడి వరంతో పుట్టారు కాబట్టి ఆయనకి ఆ ఇంద్ర తేజస్సు కూడా ఆయనకి ఉంది. ఆయన సామాన్యుడు కాడు. అయినా కానీ ఆయన ఇలా బాధపడుతూ ఉంటే ఆయనకి అసలు మన కర్తవ్యం ఏంటి? మనం ఎలా ఉండాలి? ఎలా చేయాలి? ఏదైనా కానీ ఒక మానవ జన్మ ఎత్తినప్పుడు మనకి ఏ విధంగా నడుచుకోవాలి అన్నది కృష్ణుడైతే అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఈ ఉపదేశించిన శ్లోకాలు అన్నిటినీ భగవద్గీతలో అయితే పొందుపరిచారనమాట. సో, అలా అయితే భగవద్గీత మనకొచ్చింది. మనకి సింపుల్‌గా చెప్పాలి అంటే మనం ఏది కొన్నా గానీ ఫోన్ అయినా, ఎలక్ట్రికల్ ఐటెమ్స్ అయినా ఏది కొన్నా ఒక మాన్యువల్ అయితే ఎలా ఇస్తారో మనకి దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అన్నది. అలాగే ఒక మానవ జన్మ అంటే ఒక జీవుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పే మాన్యువలే భగవద్గీత. యాక్చువల్‌గా మాట్లాడుకోవాలి అంటే మనం చదివే స్తోత్రాలు, శ్లోకాలుతో పాటు భగవద్గీత కూడా మనము రోజు పఠనం చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టం కాబట్టి ఒక చిన్న పనైతే చేయండి. ఎవ్వరింట్లో అయినా భగవద్గీత లేకుండానే ఉండదు. రేపు మోక్షద ఏకాదశి రోజు అంటే భగవద్గీత జయంతి రోజు కనీసం దాన్ని ఒకసారి తీసి కృష్ణుడు అర్జునుడికి బోధించిన ఆ భగవద్గీతని కొన్ని శ్లోకాలైనా తాత్పర్యంతో చదవడానికి ప్రయత్నించండి. ఈరోజు మనం ఏకాదశి ఉపవాసం ఉండినా ఉండకపోయినా ఒక్కసారైతే ఆ భగవద్గీతని తీసి చదివి ఒక్కసారి దండం పెట్టుకొనైతే స్మరించుకోండి. మీరు మీ జీవితాల్లో భగవద్గీతను అనుసరించి ఎన్నో మార్పులు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.